पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम्। अर्जुन उवाच स्थाने हृषीकेश तव प्रकीर्त्या जगत्प्रहृष्यत्यनुरज्यते च रक्षांसि भीतानि दिशो द्रवन्ति सर्वे नमस्यन्ति च सिद्धसंघाः। ముందర శ్లోకంలో తెలియజేసినట్లుగా అర్జునుడు ఎంతో వినయంతో నమ్రతతో ఈ విధంగా పలుకుతున్నాడు. ఓ శ్రీకృష్ణ, నీ యొక్క నామాన్ని పలకడం చేత లోకం చాలా సంతోషిస్తోంది. నిన్ను చూసి రాక్షసులు మొదలైనటువంటి దుష్ట స్వభావం కలిగిన వాళ్ళందరూ కూడా భయపడి వేరే చోట్లకు పరుగులు పెడుతున్నారు. సిద్ధుల సమూహాలన్నీ నీకు నమస్కరిస్తున్నాయి. తవ ప్రకీర్త్యా జగత్ప్రహృష్యతి అని చెప్పడం వలన, అంటే భగవన్నామ సంకీర్తన చేత భగవంతుని యొక్క మహిమలను గురించి చెప్పుకోవడం చేత జనులు చాలా సంతోషాన్ని పొందుతున్నారని అర్జునుడు చెప్తున్నాడు. ఈ విషయం మనకు కూడా చాలామందికి అనుభవం ఉంటుంది. ఏ విషయాన్ని అయితే మనకి ఎక్కడికైనా, ఏ దేవాలయానికి కానీ ఏదైనా ఒక దివ్యమైన దర్శనం కానీ కలిగినప్పుడు ఆ విషయాన్ని పదే పదే తలుచుకుంటూ మనకి ఇష్టమైనటువంటి వాళ్ళతోటి ఆ విషయాన్ని పంచుకుంటూ ఉంటాం, ఆ ఆనందాన్ని. అలాగే ఇక్కడ భగవన్నామ సంకీర్తన చేయడం వలన భగవంతుని యొక్క మహిమ గురించి చెప్పుకోవడం చేత జనులు చాలా సంతోషాన్ని పొందుతున్నారని అర్జునుడు చెప్తున్నాడు. దీన్ని బట్టి సంతోషం పొందటానికి, దుఃఖము లేకుండా ఉండటానికి భగవన్నామ సంకీర్తన, భగవద్ ధ్యానమే మార్గమని తెలుస్తుంది. భగవంతుని యొక్క దర్శనం చేత రాక్షసులు పలాయనం చిత్తగిస్తున్నారని చెప్పబడింది. అంటే ఎక్కడ పరమాత్మ ఉంటాడో, ఎక్కడ పవిత్రత ఉంటుందో, ఎక్కడ సద్గుణాలు ఉంటాయో అక్కడ భూత ప్రేత పిశాచాది రాక్షసాదులు కానీ, కామక్రోధాది దుష్ట ప్రవృత్తులు కానీ ఉండవు. కనుక జీవులు తమ హృదయంలో దేవదేవుడైనటువంటి పరమాత్మని భక్తితో నిలుపుకున్నట్లయితే ఇక అజ్ఞానము కానీ, దంభము దర్పము కానీ, రాగద్వేషాదులు కానీ, కామక్రోధాదులు కానీ అక్కడ నిలవలేక పారిపోతాయి. రాక్షసులు అంటే సినిమాల్లో చూపించే భయంకరమైన ఆకారం కలిగిన వాళ్ళని కాదు, పైన చెప్పిన గుణాలే రాక్షస గుణాలు. భగవద్ధ్యానం చేత, భగవత్ సంకీర్తన చేత పరమాత్ముడు ఎప్పుడైతే జీవుడు తన యొక్క మనసులో ఆహ్వానిస్తాడో అప్పుడు ఇంకా రాక్షస గుణాలన్నీ పారిపోతాయి. ఈ సత్యాన్ని అర్జునుడు భగవానుని పై విధంగా స్తోత్రం చేశాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ అర్జునుడు భగవానుని పై విధంగా స్తోత్రం చేశాడు. ఈ శ్లోకంలో అనేక బీజాక్షరాలు ఉండడంతో ఈ శ్లోకాన్ని భక్తితో పఠించినట్లయితే భూతప్రేత పిశాచాల బెడద ఉండదని పెద్దలు చెప్తూ ఉంటారు. కనుక ఈ శ్లోకాన్ని తలుచుకుంటూ భగవన్నామ సంకీర్తన చేసుకుంటూ భగవంతుని యొక్క దివ్యనామ సంకీర్తన వల్ల కలిగే ఆనందాన్ని పొందవలసిందిగా శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నాడు. జై గురుదత్త.